Hi viewers, welcome to Telugu Job Portal. CSIR Advanced Materials and Process Research Institute ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఆల్ కేటగిరీ ఉమెన్ వీళ్ళకి అప్లికేషన్ ఫీజుని మినహాయింపు ఉంది. సో ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి. ముందు ఆన్లైన్ అప్లై చేయాలి, తర్వాత ఆఫ్లైన్ కూడా అప్లై చేయవలసి ఉంటుంది. పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. పోస్టింగ్ ఎక్కడ ఉండవచ్చు? సిఎస్ఐఆర్ ఏఎంపీఆర్ ఆర్గనైజేషన్ భోపాల్లో ఉంది. సో అక్కడ పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో చాలామంది లాంగ్ డిస్టెన్స్ కానీ అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియాలో మిమ్మల్ని ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. వాళ్ళకి రీసెర్చ్ ల్యాబ్స్, ఇన్స్టిట్యూట్ సెంటర్స్ ఆల్ ఇండియా వైడ్గా డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయి. మీకు పూర్తి సమాచారం కావాలంటే సిఎస్ఐఆర్ ల్యాబ్స్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి. ఇండియా వైడ్గా డిఫరెంట్ యూనిట్స్ కూడా మనకి డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. సౌత్ ఇండియాలో చూసుకుంటే బెంగళూరు ఉంది, చెన్నై, హైదరాబాద్. సో వాళ్ళకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ అవసరం అనుకుంటున్నారో అక్కడికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఫస్ట్ ఆన్లైన్ అప్లై చేయాలి. సెప్టెంబర్ 15 వరకు టైం ఉంది. తర్వాత ఆఫ్లైన్ అంటే అప్లై చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని మీరు ఏమైతే వివరాలు ఇచ్చారో ఆన్లైన్లో వాటికి తగ్గట్టుగా సర్టిఫికేట్ ప్రూఫ్స్ అన్ని అటాచ్ చేసి పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి. అది రీచ్ అవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చి సెప్టెంబర్ 30. నెక్స్ట్ వేకెన్సీస్. ఇందులో జూనియర్ సెక్రటరీ రెస్టారెంట్ కేటగిరీలో జనరల్ సంబంధించిన డిసిప్లిన్ ఉంది. తర్వాత ఫినాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేస్. టోటల్ ఇందులో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎవరైతే ఫీజు ఎగ్జామ్షన్ ఉందో వాళ్ళందరూ కూడా మీకు ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. మంచి పే స్కేల్ కూడా ఉంటుంది మీకు ఇంటర్మీడియట్ అర్హతతో. అంటే సింగిల్ డిజిట్ వేకెన్సీ 2 వేకెన్సీస్ 1 వేకెన్సీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ అయిన వారికి 19,900 పే స్కేల్ ప్లస్ మీకు ఇతర అలవెన్స్లో కలుపుకుంటే 27,936 వరకు శాలరీ వస్తుంది పెర్ మంత్. 28 వరకు ఏజ్ లిమిట్. స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది. సో వీళ్ళకి 25,000 పే స్కేల్ ఉంటుంది. ఇతర అలవెన్స్లో కలుపుకుంటే 35,000 వరకు శాలరీ వస్తుంది. వీళ్ళకి 27 వరకు ఏజ్ లిమిట్. ఒకవేళ మీరు ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ అయితే అన్నీ కూడా మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలు ఇచ్చారు. మిగతా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన ఆ ఏజ్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం ఉండాలి. మీకు రిజర్వేషన్ ఫెసిలిటీ అనేది ఉండదు. ఎందుకంటే మీరు అన్రిజర్వ్డ్ వేకెన్సీకి అప్లై చేస్తున్నారు కాబట్టి. సో కండిషన్స్ కూడా ఉంది. ఒకసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ పాస్ ఉంటే చాలు, ఇంకా వేరేమీ లేదు. కాకపోతే ఈ ఫినాన్స్ అకౌంట్స్ పోస్ట్కి అయితే ఇంటర్మీడియట్లో మీరు అకౌంటెన్సీ చదువు ఉండాలి. నెక్స్ట్ టైపింగ్ ఇంగ్లీష్ 35 వర్డ్స్, హిందీ అయితే 30 వర్డ్స్ టైప్ చేయాలి సామర్థ్యం కలిగి ఉండాలి. మీరు కంగారు పడిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎగ్జామినేషన్ పాస్ అయితే పోస్టింగ్ ఇస్తారు. ఈ టైపింగ్ అంతా ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచర్, జస్ట్ మీకు నాలెడ్జ్ ఉందా లేదని తెలుసుకోవడం కోసం మాత్రమే. మనకు ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ అప్లికేషన్ ఇంకా టైం ఉంది. మీ దగ్గరలో ఏ టైప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కూడా మీరు ఈజీగా ఆ టెస్ట్ అనేది పాస్ అవ్వగలరు. స్టెనోకి అప్లై చేసుకుని వాళ్ళకి 40 వర్డ్స్ పెర్ మినిట్ ఉంటుంది. ఇది కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ కావాలి దీనికి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్కిల్ టెస్ట్ మాత్రమే. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్. ప్రజెంట్ ఏమవుతున్నారంటే ముఖ్యంగా ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్, ఎంఎస్ ఆఫీస్ కానీ అందులో ముఖ్యంగా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ తెలిసి ఉండాలి. సో ప్రజెంట్ ఒక ఇన్ఫర్మేషన్ అంటే అందరూ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనుకు వచ్చింది. మీరు తెలంగాణ అయినా ఏపీ అయినా కూడా సెంట్రల్ వైజ్ అవ్వచ్చు లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అందరూ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా ఈ డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ కానీ లేదా ఇంటర్మీడియట్ ఈ స్థాయి వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటుగా బేసిక్ టైపింగ్ అనేది అడుగుతున్నారు. మన ఛానల్లో మెజారిటీ ఆఫ్ ది నోటిఫికేషన్ అయితే కంపల్సరీ ప్రజెంట్ ఇప్పుడు ఇదే అడుగుతున్నారు. మొత్తం అంతా కూడా ఒకటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది అడుగుతారు. టైపింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. లేదా ఇటువంటి డిజేబుల్ క్వాలిఫికేషన్ ఇస్తారు. ఇది మీకు ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఎగ్జామినేషన్ పూర్తవి వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇటువంటి ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి మంచి ప్రయారిటీ ఉంటుంది సెలెక్ట్ అవ్వడానికి. సో మీరు ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ నేర్చుకోండి. ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఓఎస్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోండి. బేసిక్ టైపింగ్ మీ దగ్గర టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. అక్కడ లోయర్, హైయర్ అని చెప్పి ఉంటుంది. ఒక 2 months 3 months ఎక్కువ గంటలు స్పెండ్ చేయగలిగితే వాళ్ళు ఏ టైపింగ్ ఇచ్చినా నోటిఫికేషన్ మీరు టైప్ చేయగల నాలెడ్జ్ వస్తుంది. స్కిల్ టెస్ట్ పాస్ అవుతారు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అన్ని కూడా స్కిల్ టెస్ట్ అనేది ఒక క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అది పాస్ అయితే చాలు. కానీ ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఒకసారి ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ముందుగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సంబంధించిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్, ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అంటే మీకు బబుల్స్ చేస్తారు కదా, మనకి ఓఎంఆర్ షీట్ అలా పెట్టవచ్చు. లేదంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఎంతమంది అప్లై చేస్తున్నారు అది అప్పటి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ వచ్చి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కాబట్టి క్వశ్చన్ లెవెల్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది. డిఫికల్ట్ అనేది మరి హైయర్ స్టాండర్డ్ అయితే ఉండదు.
2 hours 30 minutes టైం. ఇక్కడ మీకు పేపర్స్ 2 కేటగిరీస్ ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2 అని చెప్పేసి. ముందుగా ఇన్ఫర్మేషన్ చూద్దాం. పేపర్ 1 సంబంధించింది 1 hour 30 minutes టైం. ఇందులో మీకు ఏముంటుందంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ రాయవలసి ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇస్తారు, 200 మార్క్స్. వీటికి ఎటువంటి నేటివ్ మార్కింగ్ అయితే లేదు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఇందులో మీకు రీజనింగ్ ఉంటుంది, యాప్ట్యూడ్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్ ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. జనరల్గా మీరు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవారంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉండి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2, దీనికి 1 hour టైం ఇస్తారు. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ 150 మార్క్స్. జనరల్గా మనకి ఇంగ్లీష్ కానీ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కలిపి ఒక సెక్షన్ ఉంటుంది, ఇక్కడ విడివిడిగా ఇవ్వడం జరిగింది. అదే డిఫరెన్స్ ఇంకేమీ లేదు. కాకపోతే మార్క్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. 50 క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్ 50 మార్క్స్ 150 అంటే ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ ఇస్తారు మీకు. రైట్ అయితే, రాంగ్ అయితే 1 మార్క్ కట్ చేస్తారు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎగ్జామినేషన్లో మీకు వచ్చిన మార్క్సే మెయిన్ ఇంపార్టెంట్. వీటి ద్వారా మీకు పోస్టింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ మనకు అది. ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, హిందీ టైపింగా లేకపోతే ఇంగ్లీష్ టైపింగా, అన్నీ చెక్ చేసుకుంటారు. మొత్తం మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక అన్నీ చెక్ చేసి మేము పిలుస్తారు. ఒక బేసిక్ క్వాలిఫై అయితే చాలు. నెక్స్ట్ ఫీజు ఎలా పే చేయాలి? ముందుగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఆల్ కేటగిరీ ఉమెన్, సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ వీళ్ళకి ఫీజు లేదు. మీరు డైరెక్ట్గా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైతే ఉందో వాటిని మీరు స్కాన్ చేసి అడిగి పెట్టుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చూపించాల్సి ఉంటుంది. ఎవరికైనా లేకపోతే మీరు ఈ సేవలో అప్లై చేసుకోండి. ఫీజు ఎలా పే చేయాలి? ఇక్కడ మీకు బ్యాంక్ యొక్క వాళ్ళ నెంబర్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో పే చేస్తే కనుక ఒక స్క్రీన్ షాట్ మీరు తీసి రెడీ చేసి పెట్టుకోండి. అది అంటే ప్రింట్అవుట్ తీసుకుని రెడీ చేసి పెట్టుకుని అప్లికేషన్ బట్టి అటాచ్ చేయండి. ఒకవేళ బ్యాంక్కి వెళ్ళి మీరు మనీ పే చేస్తే కనుక వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేస్తే వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు కదా, దాన్ని సేవ్ చేయండి. ఎందుకంటే అది మీకు అప్లికేషన్ బట్టి జత చేయాలి. మీరు ఫీజు పే చేసేందుకు ఒక రిసిప్ట్, అది ప్రూఫ్ అది ఉండాలి. ఎంతంటే 100 రూపీస్. సో వన్స్ మీరు ఆన్లైన్ అప్లై చేస్తారు, తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని సైన్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ఏమైతే వివరాలు ఇస్తారో దాని తగ్గట్టుగా సర్టిఫికేట్ ప్రూఫ్స్ అన్ని కూడా అటాచ్ చేయాలి. ఫీజు కూడా అటాచ్ చేయండి. ఆ ఫీజు రిసిప్ట్ ఎక్కడికి పంపాలంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సిఎస్ఆర్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, భోపాల్, మధ్యప్రదేశ్. ఈ అడ్రస్ మీరు పంపాల్సి ఉంటుంది. September 30 లాస్ట్ డేట్. ముఖ్య విషయం ఏంటంటే ఎన్వెలప్ పైన ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఆ పోస్ట్ సంబంధించిన కోడ్ ఇన్ఫర్మేషన్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ మీకు నోటిఫికేషన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. పేజ్ నెంబర్ 15. ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ మీరు సైన్ చేసిన డాక్యుమెంట్స్ అంటే 10th అవ్వచ్చు, ఇంటర్మీడియట్ కానీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవ్వచ్చు, లేకపోతే క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ కానీ, ఎన్ఓసీ ఎవరైనా వర్క్ చేసిన వారైతే గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి తగ్గట్టుగా ఎన్ఓసీ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ కానీ, ఫీ పేమెంట్ రిసిప్ట్, ఒక లిస్ట్ అయితే ఉంది. ఇవన్నీ ఒక ఆర్డర్ ఫాలో అవ్వండి, రెడీ చేసి పెట్టుకున్నప్పుడు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీకు ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. క్లిక్ చేయగానే లింక్ అనేది ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్, ఆ తర్వాత ఆన్ యాప్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఎంత సైజులో ఉండాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫీజు సంబంధించిన సమాచారం, ఆఫ్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి పూర్తి సమాచారం ఉంటుంది. తర్వాత ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఇక్కడే ఫుల్ లిస్ట్ ఉంటుంది. మీకు అన్నీ చదువుకుని చెక్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఒక లింక్, ఒక బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఇందులో ఏమైతే పోస్ట్ ఉంటే మీరు కావాలంటే విడివిడిగా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు ఎలిజిబుల్ ఉందనుకోండి, జూనియర్ సెకండ్ అసిస్టెంట్ అప్లై చేసిన తర్వాత దీనికి రావచ్చు, స్టెనోగ్రాఫ్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే విడివిడిగా చేయాలి ప్రాసెస్ అనేది. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో పోస్ట్ అక్కడ ఎలిజిబిలిటీ ఉందో అది సెలెక్ట్ చేయండి, లింక్ అనేది. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. టోటల్ 7 స్టెప్ ప్రాసెస్. ముందుగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీ యొక్క కేటగిరీ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ ఏం సెలెక్ట్ చేసుకుని ఒక ఆర్డర్ అయితే ఇవ్వండి. వన్స్ ఇవన్నీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీ ఎగ్జామ్షన్, మీ కేటగిరీకి ఫీ ఎగ్జామ్షన్ ఉంటే ఎస్ఎన్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అప్లోడ్స్ ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇన్క్లోజ్ చెక్ లిస్ట్ ఉంటుంది. ఫైనల్గా మీకు అప్లికేషన్ని ప్రివ్యూ చేసుకోవాలి. మీరు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తారో, ఏమైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారో ఆ లిస్ట్ అయితే చూపిస్తుంది. టోటల్ అన్నీ చూసుకుని పర్ఫెక్ట్గా ఉంటే అక్కడ మీరు ఫైనల్ ప్రివ్యూ సబ్మిట్ అంటే అప్పుడు మీకు అప్లికేషన్ పూర్తవుతుంది. డిక్లరేషన్, ఫైనల్ సబ్మిట్.
ఇది ఫ్రెండ్స్ సిఎస్ఐఆర్ ఏఎంపీఆర్ ఆజ్ఞకు సంబంధించిన జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇంటర్ పాస్ అని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.